అందరికీ నమస్కారం. శుభ సాయంత్రం. నేను మీ అన్నపూర్ణ. రేపటికి ఒక విశేషం ఉంది. ఆ విశేషాన్ని తెలియజేయడానికే నేను ఇలా మీ ముందుకు రావడం జరిగింది. ఆ విశేషం ఏమంటే, రేపు మాఘ శుద్ధ ఏకాదశి. దీనినే భీష్మ ఏకాదశి లేదా జయ ఏకాదశి అంటారు. మాఘమాసం అనేదే మనకి సంవత్సరంలో వచ్చే మాసాలన్నింటిలో మాఘమాసం కూడా ఎంతో విశేషమైన పవిత్రమైన మాసంగా చెప్పబడింది. ఈ మాసంలో వచ్చే ఏకాదశి కూడా చాలా విశేషమైన ఫలితం ఇచ్చేదిగా చెప్పబడుతుంది. ఈ రోజునే విష్ణు సహస్రనామాన్ని భీష్ముల వారు మనందరికీ తెలియజేసి ప్రసాదించారని కూడా చెప్పబడుతుంది. కాబట్టి ఈ భీష్మ ఏకాదశి నాడు విష్ణు సహస్రనామ పారాయణం చేయటం గాని, వినటం గాని, లేదా వైష్ణవ ఆలయ సందర్శనం చేసుకోవడం గాని, ఇవన్నీ కూడా చాలా విశేషమైన ఫలితాలు ఇస్తాయి. అలాగే విష్ణుమూర్తికి సంబంధించిన ఏ స్తోత్రాలనైనా అష్టోత్తరాలనైనా పఠించుకోవడం కూడా చాలా విశేషమైన ఫలితంగా చెప్పబడుతుంది. కాబట్టి అందరూ కూడా చదువుకోలేని వాళ్ళు విష్ణు సహస్రనామాన్ని కనీసం విన్నా కూడా అంతే విశేషమైన ఫలితం దక్కుతుంది. ఇంత కూడా చేయలేని వాళ్ళు విష్ణు నామాన్ని అష్టాక్షరిని ఒక 108 సార్లు పఠించుకున్నా కూడా విశేషమైన ఫలితం ఉంటుంది. ఈ విషయాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకొని నన్ను, నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. నమస్కారం. నేను మీ అన్నపూర్ణ.